ఏమైంది నానమ్మా? ఏంటి టెన్షన్ పడుతున్నావు? మన కొంప మునిగిపోయేలా ఉందిరా. ఏం మాట్లాడుతున్నావు? మునిగిపోవడానికి మన ఇల్లు ఏమైనా నది ఒడ్డునుందా, సముద్రం పక్కనుందా? పురి తెంకర సచ్చునడా. మునగడం అంటే ఆ మునగడం కాదురా. రేడియోలో పల్లవి ప్రోగ్రాం వస్తుంది కదా, అది విని పల్లవిని కలుస్తానని బయలుదేరాడు. మరి అన్నయ్య ఏడి? లక్కీగా వాడి నైట్ డ్రెస్ లో ఉన్నాడని డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళరా అని గదిలోకి పంపించా. ఇప్పుడు ఎలారో ఆపేది? టెన్షన్ పడకు నానమ్మా, ఎటువాడి గదిలోకి పంపించావు కదా, బయటికి రాకుండా లాక్ చేసేద్దాం పద. డోర్ వేసే, డోర్ వేసేయి. తాళమేవరా? లాక్ వేసేయి, లాక్ వేసేయి. అమ్మయ్యా. హా. ఇదేంటి డోర్ లాక్ అయిపోయింది? ఎవరు వేశారు? నానమ్మా, రే చండి, నానమ్మా ఎవరు? డోర్ తీయండి. డోర్ ఎలా లాక్ అయింది? ఎవరు లాక్ చేశారు? నానమ్మా, రే చండి. అబ్బా, అక్కడ ప్రోగ్రాం అయిపోయేలా ఉంది. ఎవరు లాక్ చేశారు? ఇప్పుడు ఎలాగైనా వెళ్ళాలి. తలుపు తీసుకునే వెళ్ళాలా ఏంటి? బాల్కనీలో నుంచి దూకి వెళ్తా. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి మిస్ అవ్వకూడదు. పురి చంటి, ఇప్పుడు దాకా తలుపు తీయమని దబా దబా తలుపు బాదాడు. ఇప్పుడేమో సౌండ్ రావడం లేదేట్రా? డ్రాప్ అయిపోయాడంటావా? డ్రాప్ అయ్యాడంటావా, లేక వెనకాల బాల్కన్ నుంచి ఎస్కేప్ అవుతున్నాడా? అమ్మో పురి, నువ్వన్నట్టే వీడు బాల్కనీలో నుంచి పైనుంచి దూకేసి వెళ్ళేటట్టున్నాడ్రా. వీడు గాని స్టేషన్కి వెళ్ళాడంటే పల్లవి దొరికిపోతుంది. ఇప్పుడేం చేయాలరా? ఏం చేయాలి? అయ్యో, చెప్తా పద, చెప్తా పద. ఏరా, నా ఇంటిలో దొంగతనానికి వస్తావా? దొంగ 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 దొంగ. ఈ చంటి ఇంట్లోకే దొంగతనానికి వస్తావా? ద గ్రేట్ సుమలత గారి ఇంట్లోకే దొంగతనం చేయడానికి వస్తావా? అన్నయ్య, ఏదో ఇంట్లో మనిషితో మాట్లాడినట్టు మాట్లాడతావేంటి? దొంగను పట్టుకొని 4 తన్నక. వద్దురా, ఎవరు కొట్టొద్దు, ఇతన్ని ఏం చెయ్యొద్దు. ఆగాగు. ఏం చేస్తున్నావే? ఈ దొంగ బుర్ర పగలు కొడతాను నేను. మన ఇంటికి దొంగతనానికి వస్తాడా? వాడి బుర్ర పగల కొడితే నిన్ను లోపలేస్తారు. అవును, చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? దొంగను పట్టుకుని 4 ఉతక్కుండా. ఒరే, వాడు దొంగ కాదురా, మన పెద్దోడు. పల్లవిని కలుస్తాను ప్రోగ్రాం వస్తుందని వెళ్తుంటే వాడిని ఆపడానికి ఏం చేయాలో తెలియక ఇలా ముసుగు వేసేవాడికి. అవును, ఎవరో మ్యాన్ హ్యాండిల్ చేయకూడదు, చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. అయితే పోలీసులకు ఫోన్ చేయి, వాళ్ళే తీసుకెళ్తారు. వీడేంటి నన్ను మమ్మీ అంటున్నాడు? గట్టిగా పట్టుకుంటే మమ్మీ మమ్మీ అనక ఇంకేమంటాడు మమ్మీ? అయితే పోలీసులకు ఫోన్ చేయండి. నోరు మీరా? ఆంటీ, చరణ్ గొంతులో ఉందేంటి? మా అన్నయ్యని పట్టుకొని మేమెందుకు ముసుకేస్తాం? దొంగ కాబట్టి వేశాం. అవును, రాత్రిపూట బాల్కనీ నుంచి దూకుతున్నాడు అంటే దొంగ కాక నా మనోడు ఎందుకు అవుతాడు? అన్నయ్య, ఒకసారి ముసుగు తీయండి. రే, దొంగరా, వదిలితే పారిపోతాడ్రా. రే, ముసుగు తీయమంటున్నాను కదా. తీయన్నయ్య, తీరా. నాన్న చరణ్,
నువ్వేంట్రా? నేనేంటంటే ఇదిగో అంతా వీళ్ళిద్దరి వల్లే వచ్చింది. మేమేం చేసామన్నయ్య? ఏం చేసావేంట్రా? దొంగ దొంగ నరిచి నా మొహం మీద ముసుగేసి మాట్లాడకుండా గొంతు నొక్కేస్తావా? ఇది మరీ బాగుందన్నయ్య. ఇంత రాత్రిపూట బాల్కనీ నుంచి కిందికి దూకుతుంటే దొంగ అనుకుంటాం గానీ నువ్వు అనుకుంటావా? అయినా ఈ టైంలో పైనుంచి దూకాల్సిన అవసరం నీకేం వచ్చిందనయ్య? ఏం వచ్చిందా? ఎఫ్ఎంలో ప్రోగ్రాం వస్తుంది. ఒక అమ్మాయి వాయిస్ స్వీట్గా ఉంటుంది. తను ఎవరో కలుద్దామని వెళ్దాం అనుకున్నాను. ఈ నానమ్మేమో నైట్ డ్రెస్లో ఏం వెళ్తావు, డ్రెస్ మార్చుకొని వెళ్ళు అంటే సరే అని గదిలోకి వెళ్ళాను. మరి బయట తలుపు ఎవరు లాక్ చేశారో నాకు తెలీదు. ప్రోగ్రామ్ అయ్యేలోపు స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరో కనుక్కుందాం అని చెప్పేసి వేరే దారి లేక బాల్కనీలో నుంచి దూకా. అవునా? ఇదంతా మాకెలా తెలుస్తుందన్నయ్య? మరి చరణ్ రూమ్ లాక్ చేసింది ఎవరు? ఆ, నాకేం తెలుసు? నాకు అస్సలు తెలీదు. సరే అన్నయ్య, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వెళ్ళు. రేడియో స్టేషన్లో ప్రోగ్రామ్ ఆల్రెడీ జరుగుతోంది కదా. ఏంటి జరిగేది? ప్రోగ్రామ్ టైం ఆల్రెడీ అయిపోయింది. ఈ పాటికి వీడు కలవాలనుకున్న అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. అవును, దొంగ పడ్డాడు అని చెప్పి మనందరం కంగారు పడి బయటకు వచ్చాం. పల్లవి ఏది? అవును, అదెక్కడా? ఇంత గందరగోళం జరుగుతుంటే అది ఇంట్లోనే ఉందా? ఇంట్లోంచి రాకుండా ఎందుకుంటుంది అది? రాకుండా ఎవరున్నారు? దొంగ దొంగ అని అర్చినప్పుడే వచ్చాను. మరి నువ్వేం మాట్లాడలేదేంటి? అంటే అందరూ మాట్లాడుతున్నారు కదా, నేను కూడా ఉన్నానని ఒక డైలాగ్ చెప్పడం ఎందుకని నేనేం మాట్లాడలేదు. అయినా మీరేంటండి బాల్కనీ నుంచి దూకడం ఏంటి? ఈ టైంలో దొంగచాటుగా బయటికి వెళ్ళడం ఏంటి? దొంగ అని వీళ్ళంతా పట్టుకోవడం ఏంటి? దీన్నే బ్యాడ్ టైం అంటారు. అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు? ఎఫ్ఎంలో ఎవరో అమ్మాయి ప్రోగ్రాం వస్తుందంటమ్మా. ఆ అమ్మాయి గొంతు విని వీడు ఫ్యాన్ అయిపోయాడంట. ఆ అమ్మాయిని ఎలాగైనా కలుసుకోవాలని బయలుదేరాడు. ఇలా దెబ్బ అయిపోయాడు. ఓహో, అవునా?